హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అప్డేట్స్ అనేవి ఇలా బుక్లో రాస్తున్నాను ఏంటి అని అనుకోకండి. మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు అయితే నేను బుక్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాళ్ళకైతే ఇలానే బాగా అర్థమవుతుందంట. సో వాళ్ళు అడిగారని చెప్పేసి ఈరోజు అయితే బుక్లో రాసి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మంచి మంచి అప్డేట్స్ వచ్చాయండి. చాలా మంచి లొకేషన్స్ నుంచి, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి లొకేషన్స్ నుంచి. ఓకేనా, వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఓకే, ఇంక మనం అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే నెల్లూరు లొకేషన్ అయితే అప్డేట్స్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. ఈరోజు ఫస్ట్ అయితే కంపెనీ వచ్చేసి మనకి గరీబ్ బిర్యానీ అనేటువంటి ఈ రెస్టారెంట్లో క్యాషియర్ కింద మీకు 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కండి ఈ యొక్క జాబ్ అయితే. అండ్ శాలరీ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు 16,000 అయితే శాలరీ ఉంటుంది. అండ్ అలాగే రూమ్ ఉంటుంది. అండ్ రూమ్ అండ్ ఫుడ్ కూడా ఫ్రీగానే అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ మీకు టైమింగ్స్ వచ్చేసి 10 AM నుంచి మార్నింగ్ 10 AM నుంచి నైట్ 10 PM వరకు మీకు షిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇన్ కేస్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం డాక్యుమెంట్స్ అయితే కొన్ని తీసుకెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ కార్డు అండ్ అలాగే పాన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. లొకేషన్ వచ్చేసి రామమూర్తి నగర్, పడురుగుపాడు, నెల్లూరు అనమాట. లొకేషన్ వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవేనండి. నేను ఇలా బుక్లో రాస్తున్నాను కాబట్టి నేను మీకు స్పెషల్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయనండి కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరైతే ఫుల్గా వీడియో వాచ్ చేస్తారో వాళ్ళకే ఈ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి స్కంద కేఫ్ అండ్ రెస్టారెంట్లో హెల్పర్ కింద మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క హెల్పరే కాదనమాట, అకౌంటెంట్ కింద కూడా మనకి చెఫ్ కింద అయితే మీకు రిలీజ్ చేయడం జరిగింది. సో హెల్పర్ కింద మీకు క్వాలిఫికేషన్ అయితే 10th క్వాలిఫికేషన్ అంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ అయినా పర్లేదు, అంటే ఎక్స్పీరియన్స్ వల్ల అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. జెండర్ అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్. శాలరీ మీకు 15,000 నుంచి 17,000 వరకు ఉంటుంది. లొకేషన్ నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. అండ్ చెఫ్ కింద కూడా మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట. ఈ చెఫ్ దగ్గర చూసుకున్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఉండాలి చెఫ్ కింద. మీ జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ అండి. మీకు శాలరీ అయితే 20K నుంచి 25K వరకు ఉంటుంది. ఓకేనా. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇదేనమాట. అండ్ థర్డ్ కంపెనీ చూసినట్లయితే మనకి వర్షిత సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి సోలార్ టెక్నీషియన్ కింద జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎలిజిబిలిటీ వచ్చి మీకు ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. మీ జెండర్ వచ్చేసి మేల్ కేటగిరీస్ కానీ. శాలరీ మీకు 15,000 ఉంటుంది. లొకేషన్ అయితే నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇవి కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. ఓకేనా. సో జూమ్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ఫోర్త్ కంపెనీ చూసుకున్నట్లయితే ఆర్వీఆర్ లగ్జరీ మ్యాట్రిమోనీ అనేటువంటి ఈ యొక్క కంపెనీ నుంచి టెలికాలర్ కింద మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ కానీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యొక్క జాబ్ అప్డేట్ అనమాట. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కానండి ఈ అప్డేట్ అయితే. ఓకేనా. అండ్ మీకు శాలరీ అయితే 10K నుంచి 12K వరకు ఉంటుంది. లొకేషన్ కావాలి నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. నేను స్క్రీన్ పైన జూమ్ చేస్తున్నాను, చూడండి, నోట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఫిఫ్త్ కంపెనీ చూసినట్లయితే టి సురేంద్ర బాబు ట్రేడర్స్ నుంచి మనకి హెల్పర్ అండ్ అలాగే అకౌంటెంట్ కమ్ హెల్పర్ కింద జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ 10th ఇంటర్మీడియట్ ఎనీ యూజీ ఎనీ డిగ్రీ అనమాట. ఎక్స్పీరియన్స్ అది మీకు 1 to 2 years ఉండాలి. అండ్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట ఈ యొక్క జాబ్ అప్డేట్ అయితే. ఓకేనా. మీకు శాలరీ 10K ఉంటుందండి. లొకేషన్ వచ్చేసి మనకి వానంతోపు సెంటర్ నియర్ జఫార్ బాషా చికెన్ సెంటర్ ఉంటుంది, నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డిలే చేయకుండా కాంటాక్ట్ అయిపోండి వెంటనే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే షాలోమ్ సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి మనకి ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ కింద MBA ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి బోత్ ఫ్రెషర్స్కి అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా యొక్క జాబ్ అప్డేట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మీ జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి అనమాట. బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకేనా. మీకు కంపల్సరీగా రావాల్సిందేనమాట. అలాగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ అయితే యూజ్ ఉంటుంది. ఓకే. శాలరీ మీకు 12,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. లొకేషన్ నెల్లూరు. 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారండి. ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్లో మీకు నచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వెంకటరమణ ఆర్కేడ్ నుంచి మనకి సేల్స్ స్టాఫ్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట.
బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకండి ఈ యొక్క జాబ్ అయితే మీ జనరల్ ఓన్లీ మేల్ కేటగిరీస్కి అనమాట. శాలరీ అయితే మీకు 10K నుంచి 12K వరకు ఉంటుంది. అండ్ అలాగే మీకు సేల్స్ సైడ్ అయితే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎనీ సేల్స్ అయినా పర్లేదు అనమాట. ఎనీ మీకు లొకేషన్ నెల్లూరు, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడితో నెల్లూరు అప్డేట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా మన వెస్ట్ గోదావరి నుంచి పాలకొల్లు లొకేషన్ నుంచి అయితే 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కంపెనీ చూసుకున్నట్లయితే మనకి న్యూ లైఫ్ ఎమర్జెన్సీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ కింద ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మెయిల్ కేటగిరీస్కి అయితే ఈ యొక్క జాబ్ అప్డేట్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే మీకు 1 to 2 years అయితే ఉండాలి. శాలరీ మీకు 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుందండి. శ్రీనివాస థియేటర్ డీలక్స్ రోడ్ అనమాట, పాలకొల్లు, వెస్ట్ గోదావరి. ఓకే. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ అలాగే ఇదే హాస్పిటల్ నుంచి మనకి సెకండ్ జాబ్ వచ్చి రిసెప్షనిస్ట్ కింద కూడా మీకు జాబ్ ఇస్తున్నారు. కాకపోతే ఇది ఓన్లీ ఫీమేల్కి అనమాట. ఫీమేల్ కేటగిరీస్ ఆఫీస్ జాబ్స్ అడుగుతున్నారు కదండి, మీకు హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ జాబ్ చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఓకే. మీకు ఎలిజిబిలిటీ అయితే ఇంటర్మీడియట్ అండి. ఎక్స్పీరియన్స్ అయితే 1 to 2 years ఉంటుంది. మీకు శాలరీ అయితే 12,000 ఉంటుందండి. ఇదైతే సేల్స్ టైప్ కాదనమాట. మనకి మీకు షిఫ్ట్లు అనేవి ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన షిఫ్ట్ అయితే వేయించుకోవచ్చు. ఓకే. అండ్ లొకేషన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీనివాస థియేటర్ డీలక్స్ రోడ్, పాలకొల్లు, వెస్ట్ గోదావరి. ఇదే కాంటాక్ట్ నెంబర్ అండి. ఓకేనా. కాంటాక్ట్ అవ్వండి డిలే చేయకుండా. ఓకే. నెక్స్ట్ మనకి వెస్ట్ గోదావరి నుంచి తణుకు లొకేషన్ నుంచి అండి ఈ అప్డేట్ అయితే. ఓకేనా. అండ్ మీకు వచ్చేసి పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు మేనేజర్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ నుంచి. ఓకేనా. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేస్తారండి. 25 to 30 years లోపే ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్కి. శాలరీ అయితే 20K నుంచి 25K వరకు ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే వాట్సాప్కి మీ యొక్క రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి. ఇక్కడ మనకు ఓన్లీ తణుకు మాత్రమే కాదనమాట, మనకు 2 లొకేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 1 పెద్దాపురం ఈస్ట్ గోదావరి అండి. నెక్స్ట్ వచ్చి తణుకు వెస్ట్ గోదావరి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే 2 లొకేషన్స్కి ఒకటే అనమాట. కాంటాక్ట్ టైప్ ఉండే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంచి అవకాశం కదా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆదిత్య సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సోలార్ టెక్నీషియన్ కింద ఐటీఐ ఎలక్ట్రీషియన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యొక్క జాబ్ అప్డేట్ అండి. జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్కి. మీకు శాలరీ అనేది 10K నుంచి 20K వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. లొకేషన్ అయితే భీమవరం లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఏపీక్యూఏ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎలక్ట్రీషియన్ కింద ఐటీఐ డిప్లొమా చేసినటువంటి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యొక్క జాబ్ అప్డేట్ అండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 0 to 5 years లోపు 2 years అన్నా 3 years అన్నా పర్వాలేదు అనమాట. అండ్ అలాగే జెండర్ వచ్చేసి ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్కి. శాలరీ మీకు 15K ఉంటుంది. 8 hours డ్యూటీ ఉంటుంది. 1 month అయితే ట్రైనింగ్ పీరియడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెషర్స్కి అయితే. లొకేషన్ భీమవరం. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి ఈస్ట్ గోదావరి లొకేషన్ నుంచి అయితే మనకి మలికిపురం లొకేషన్ అనమాట. ఈ మలికిపురం లొకేషన్ నుంచి మనకి భాను డిజిటల్ కలర్ ల్యాబ్ అండ్ స్టూడియో నుంచి ఫోటోషాప్ డిజైనర్ కింద మీకు జాబ్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ లొకేషన్ నుంచి ఎవరైనా వీడియో చూస్తే కనుక డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఈ అప్డేట్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే 2 years ఉండాలి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి. ఈ యొక్క అప్డేట్ అయితే శాలరీ మీకు 10K నుంచి 20K వరకు ఉంటుంది. లొకేషన్ మల్కీపురం, కాలేజ్ రోడ్, రాజోలు తాలూకా, ఈస్ట్ గోదావరి, కోనసీమ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఏలూరు లొకేషన్ చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి మీకు శ్రీ శ్యామలాంబ తల్లి ఎర్త్ మూవర్స్ నుంచి జేసీబీ డ్రైవర్ కింద మీకు 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఈ జేసీబీ డ్రైవర్ కింద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చి మీకు 19 to 20 years లోపు ఉండాలి. జెండర్ మేల్ కేటగిరీస్కి. ఓకేనా. శాలరీ మీకు 20K ఉంటుంది. లొకేషన్ ఏలూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి వేకెన్సీ అయితే అప్ to 2 వరకు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వైభవ్ ఫర్నిచర్స్ నుంచి హెల్పర్ పోస్ట్ అండ్ అలాగే సేల్స్ మ్యాన్ కింద కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు హెల్పర్ కింద ఎలిజిబిలిటీ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఉండాలి. బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఈ అప్డేట్ అనమాట. అండ్ బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్కి. శాలరీ మీకు 15K ఉంటుంది. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట. లొకేషన్ ఏలూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే సేల్స్ మ్యాన్
కింద మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్కి. అండ్ అలాగే శాలరీ వచ్చేసి మీకు 20K ఉంటుంది అనమాట. ఈ యొక్క సేల్స్ మ్యాన్కి అయితే మినిమం మీకు ఎక్స్పీరియన్స్ అనేది సేల్స్ ఫీల్డ్లో ఎనీ టైప్ ఆఫ్ సేల్స్ అనమాట. సేల్స్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు శాలరీ 20K ఉంటుంది. ఐ మీన్ 3+ ఉన్నా మీకు 25 అబౌవ్ లేదా 20 అబౌవ్ ఉంటుంది శాలరీ అనేది. సో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవేనండి. ఓకేనా. సో ఈరోజు అప్డేట్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్స్తో కలుద్దాం. ఓకేనా. ఐ హోప్ దిస్ ఈరోజు చెప్పినటువంటి అప్డేట్స్ అని మీ అందరికీ కూడా యూస్ఫుల్ ఉంటాయని అనుకుంటున్నానండి. ఓకే. అండ్ మీకు ఎలా నోట్బుక్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఇలానే కంటిన్యూ చేద్దాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.